హలో అండి అందరికీ. వేడి వేడి అన్నంలో ఈ ఆనపకాయ కర్రీని వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా గ్రేవీతో ఎంతో టేస్టీగా రుచిగా ఎంతో బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కాక జీలకర్రను వేసుకొని చిటపటలాడించాలి. అలా అయ్యాక కూరకు సరిపడా ఆనియన్స్, టమాటాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా పసుపును కూడా వేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అడుగంటకుండా బాగా కలపాలి. ఇలా కలుపుకుంటూనే పక్కన ఉన్న ఆనపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న ఆనపకాయలను కూడా ప్యాన్లోకి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఆనపకాయలను ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. గ్రేవీ మొత్తం ఆనపకాయలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కూరకు తగినంత కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకొని ఓసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఆనపకాయలను. ఇలా మగ్గిన తర్వాత మరోసారి ఇలా వాటర్ రిలీజ్ చేస్తాయి. ఇలా వాటర్ రిలీజ్ చేశాక అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మరి మీకు కావలిస్తే ఈ వాటర్ తోటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేకుంటే మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్న గ్రేవీ కోసం. ఇలా బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా ఉడకనివ్వాలి కూరని. ఒక 10 మినిట్స్ దాకా మెత్తగా ఉడుకుతాయి. బాగా ఉడికిన తర్వాత మరోసారి ఓపెన్ చేసి ధనియాల పొడిని, గరం మసాలాను, సాల్ట్ని ఇక్కడనే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. టేస్టీగా ఎంతో బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. గ్రేవీని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడనే బాగా కలుపుకున్న తర్వాత కూర